పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మరొక నెలలో కొనసాగుతూ ఉన్నాం. దేవుడు తన ఉన్నతమైన కృప మన పైన కుమ్మరించారు. మనల్ని రీతిగా ఈ దినాల్లో నడిపిస్తూ ఉన్నారు. చూడండి, మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనమును, సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరుచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే అద్భుతమైన సంగతి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమండి, యెషయా గ్రంథమును కను మరి అబ్రహాము కాలమునకు చూస్తే ఎన్ని సంవత్సరాలు నిడివినండి, ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉందో చూడండి. మరి వేల సంవత్సరాలు ఉన్నది, మరి వందల సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ అబ్రహాము దేవునితో ఉన్న ఆ సహవాసమును బట్టి, అబ్రహాము అనే ఆ మనుషుడు దేవునితో చేసిన ఆ యొక్క సన్నిహిత సంబంధమును బట్టి ఎంతమంది దీవించబడ్డారండి. ఈనాడు ప్రపంచం ఎంత గొప్పగా దీవించబడుతూ ఉందండి. ప్రభువును కలిగిన వారు అందరూ కూడా అబ్రహాములో ఉన్న ఆశీర్వాదమును అనుభవించడానికి ఎంత గొప్ప కృప దేవుడు కుమ్మరించున్నాడు. చూడండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటూ ఉన్నాడు. కనుక మనము ఆయనతో ఉన్న స్నేహము బట్టి మన తర్వాత తరాలు కూడా దీవించబడతారు. మన తర్వాత తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. తప్పకుండా అద్భుతాలు దేవుడు చేస్తారు, మేలు చేస్తారు. నీ బిడ్డలకు మేలు చేస్తారు, నీ కుటుంబానికి మేలు చేస్తారు, భవిష్యత్తును ఆశీర్వదిస్తారు. కనుక ఆయనతో ఉన్న స్నేహంలో ఉన్న ఆశీర్వాదమును అనుభవించు, మరి నీ కుటుంబానికి పంచు. దేవుడిట్టి మాటలు మన వెనుకలు భద్రపరుచుకుంటారు. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.